ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఇప్పుడు సర్వధర్మోపత్యధికరణము. పూర్వాధికరణంలో జగత్తుకి బ్రహ్మ నిమిత్త కారణం అని చెప్పారు, ఉపాదాన కారణం కనిపించడం లేదు అని మళ్ళీ ప్రశ్న వేస్తున్నారు. అది ఇక్కడ అది సంశయం. జగత్ యొక్క నిమిత్త కారణం మన సిద్ధి సాధించేది పూర్వాధికరణంలో, కానీ బ్రహ్మంలో ఉపాదాన గుణములు లేవు. ఉపాదాన కారణం కనిపించలేదంటాడు. బ్రహ్మము నిర్గుణముగాన జగత్తును ఉపాదాన కారణం కాజాలదు. ఈ విధంగా ప్రత్యుదాహరణ సంగతి. విషయము బ్రహ్మం జగత్ ఉపాదాన కారణకు విచారం. బ్రహ్మ ఉపాదాన కారణమా అవునా కాదా? ముందోసారి చెప్పారు చాలా ఇట్లా కానీ మళ్ళీ సంశయం. నిర్గుణ బ్రహ్మము జగత్ ఉపాదాన కారణం సంభవమా కాదా సంశయం. పూర్వపక్షి సగుణము ఉదాహరణ మాత్రమే ఉపాదాన లోకంలో చూడబడుతున్నది. గుణాలతో ఉన్నది, అవయవాలతో ఉన్నది, అదే లోకంలో ఉపాదాన కారణంగా కనిపిస్తుంది. బ్రహ్మకి గుణాలు లేవు, అవయవాలు లేవు, కారణం కాజాలతో ఉంటాడు పూర్వపక్షి. సిద్ధాంతి జగత్ కారణం కావలసిన సర్వజ్ఞత్వం అదే కారణ ధర్మము బ్రహ్మంలో ఉన్నది. అందువల్ల నిర్గుణ బ్రహ్మమే సంపూర్ణ వ్యక్తి ఉపాదాన కారణము. కానీ ఆ బ్రహ్మము విభక్త ఉపాదాన కారణమే కానీ పరిణామ ఉపాదాన కారణం కాదు. నువ్వు లోకంలో చెప్పేవన్నీ ఉదాహరణలు పరిణామ ఉపాదాన కారణం. మట్టి తీసుకున్నావు, కుండ చేశావు, మళ్ళీ అదే మట్టి కావాలంటే నీకు రాదు. పాలు తీసుకున్నావు, పెరుగు చేశావు, మళ్ళీ పాలు కావాలంటే రావు, అదే పాలు కావాలంటే. కానీ అది పరిణామి ఉపాదాన కారణము అంటారు. ఈ బ్రహ్మ వివర్త ఉపాదాన కారణం. అందుకని ఉపాదాన కారణం అవుతుంది అంటాడు సిద్ధాంతం. ఇప్పుడు వైయాసిక న్యాయమాల నాస్తి ప్రకృతి కాయద్వా నిర్గుణస్యాస్తి నాస్తిక మృదాదేహే సగుణస్యైవ ప్రకృతిత్వోపలబ్ధనాత్ బ్రహ్మాధిష్ఠానతాస్మాభిః ప్రకృతిత్వం ఉపేయతే నిర్గుణేప్యస్తి జాత్యాదౌ సా బ్రహ్మ ప్రకృతి తతః. నాస్తి ప్రకృతిగా యద్వా నిర్గుణస్య అస్తి. ఇంతవరకు సంశయం. ఉపాదాన కారణం నిర్గుణంలో ఉందా లేదా? వాడే సమాధానం చెప్తాను, నాస్తి సా లేదు. ఎందుకని? మట్టి మొదలైనవి అవయవాలు కనిపిస్తున్నాయి, గుణాలు కనిపిస్తున్నాయి. ప్రకృతి తోపలంబనాత్
అవయవాలతో ఉన్న దాంట్లో ఉపాదాన కారణం కనిపిస్తూ ఉంది కనుక, గుణాలున్న దాంట్లో కనిపిస్తూ ఉంది కనుక ఈ బ్రహ్మలో గుణాలు లేవు, అవయవం లేదు. అందుకని అది ఉపాదాన కారణం కాదు అంటాడు పూర్వపక్షి. బ్రహ్మాధిష్టానతాస్మాభి ప్రకృతిత్వం ఉపేయతే. నయము అంటే వేదాంతం. బ్రహ్మకి అధిష్టాన రూపంగా ఉపాదాన కారణాన్ని స్వీకరిస్తాం. ప్రకృతిత్వం ఉపేయతే, దాన్ని ప్రకృతి అంటాం. నిర్గుణేప్యస్తి జాత్యాదో సా బ్రహ్మ ప్రకృతి స్థిర. నిర్గుణమైన జాతి ఆదులు, జాతికి ఏం కూడా ఉంది కానీ అది అందులో కూడా ప్రకృతిత్వం ఉపాదాన కారణత్వం ఉంది. అలాగే తా బ్రహ్మ ప్రకృతి స్థిత. అందువల్ల బ్రహ్మ ప్రకృతి ఉపాదాన కారణము అని వైయాసిక న్యాయంలో చెప్తారు. ఇప్పుడు దానికి అర్థం నిర్గుణ బ్రహ్మము జగత్ యొక్క ఉపాదాన కారణం అవునా కాదా? పూర్వపక్షి చెప్పింది ఏమనగా, మృత్తిగాదులు సగుణంలో ఉన్నవి, అవే ఉపాదాన కారణంగా చూడబడుతున్నవి. అందువలన నిర్గుణ బ్రహ్మం ఉపాదాన కారణము కాజాలదు పూర్వపక్షి చెప్పేశాడు. దానికి సిద్ధాంత జవాబు. అద్వైత వేదాంతంలో మేము బ్రహ్మ అధిష్టానము ప్రకృతి అన్నదము. నిర్గుణ జాత్యాదులు కూడా ప్రకృతియే కానీ బ్రహ్మ ప్రకృతి కాగలదు. అందువల్ల బ్రహ్మ ఉపాదాన కారణము అవుతుంది అని చెప్పారు. ఇప్పుడు దీనికి భారతీయ దేశం వారి వ్యాఖ్య. కార్యరూపంగా పరిణతి చెంది వస్తువును ప్రకృతి అందరు. కారణము కార్యరూపంగా ఏదైతే అవుతుందో, దారం బట్ట అవుతుంది, మట్టి కుండ అవుతుంది, పాలు పెరుగు అవుతాయి. అది కార్యరూపంలో ఏదైతే మార్పు చెందుతుందో దాన్ని ప్రకృతి ఉపాదాన కారణము అంటారు. లోకంలో సగుణాకార మృతిగాలుడే ప్రకృతిగా కానవచ్చుతున్నది. లోకంలో గుణాలున్నవి, అవయవాలున్నవి కనిపిస్తున్నాయి, ఉపాదాన కారణం. నిర్గుణ బ్రహ్మము ప్రకృతి కాజాలదు. నిర్గుణం బ్రహ్మము, గుణాలు లేని బ్రహ్మము ఉపాదాన కారణం అవ్వలేదు అంటాడు పూర్వపక్షి. దానికి సిద్ధాంత జవాబు. ప్రక్రియతే విక్రియతే అనే అది ప్రకృతి. ఇప్పుడు ప్రకృతి అని వాడు శబ్దం ఉపయోగించాడు, దానికి నిర్వచనం చెప్తున్నారు. పురాక్రియతే ప్రకర్షణ క్రియతే, చక్కగా చేస్తుంది. విక్రియతే మారుతుంది, దీని ద్వారా దాని ప్రకృతి అంటారు. కార్యరూపంలో పరిణతి చెందు వస్తువును ప్రకృతి అందరు. చిన్నగా అర్థం ఏంటి? కార్యరూపంలో ఏదైతే మారుతుందో దాని ప్రకృతి అంటారు. పరిణామం చెందడం రెండు ప్రకారముగా సంభవం. ఆ మార్పుని పరిణామము అంటారు. అది రెండు రకాలు. పాలు పెరుగుగా మారడం ఒక పరిణామం. తాడు మొదలు పాము మొదలుగా మారు బ్రాహ్మ దమకు అధిష్టానంలో రెండో పరిణామము. ఒకటి పాలు పెరుగుగా అవుతాయి, అది పరిణామమే, మళ్ళీ పాలు దొరకవు. కానీ తాడు పాములా మారుతుంది, అది ఆ భ్రమకి అధిష్టానం, అది రెండవ పరిణామం. నిర్గుణ బ్రహ్మం పరిణామం కాకపోయాను, బ్రహ్మకు అధిష్టానం కాగలదు. బ్రహ్మ మారట్లేదు కానీ భ్రమకి అధిష్టానం. నిర్గుణములకు జాత్యాదులు బ్రహ్మాధిష్టానం చూడబోతున్నది. జాతిలో భ్రమ ఎలాగా అంటే, మలిన బ్రాహ్మణ చూసి ఇతర శూద్రుడు భ్రమ కలుగుతున్నది.
అందుచే నిర్గుణ బ్రహ్మము కూడా ప్రపంచమును సృష్టించుటకు ప్రకృతి అనగా ఉపాదాన కారణము సిద్ధమైనది. అది ఇప్పుడు సూత్రం సర్వధర్మోపత్యేశ. ప్రకృతిలో ఏ ఏ ధర్మాలు ఉన్నాయో ఆ ధర్మాలన్నీ బ్రహ్మలో ఉన్నాయి అంటారు. ఉపాదాన కారణం కావడానికి అన్ని ఇందులో ఉన్నాయి అంటారు. జగత్ కారణత్వకు ఆవశ్యకమైన సర్వజ్ఞత్వాది కారణధర్మం మీరు ముందు చెప్పిన రీతిగా బ్రహ్మం నందు ఉన్నది యుక్తి సంగతంలో. కాన బ్రహ్మ జగత్తునకు నిర్గుణ బ్రహ్మము జగత్ కారణము కాగలదు. జగత్తుకు ఉపాదాన కారణం కాగలదు. మళ్ళీ ఇది సూత్రార్థమైంది. అన్ని ధర్మాలు ఉన్నాయి, అందుకని బ్రహ్మ జగత్ కారణము అని సూత్రార్థం. ఇప్పుడు మళ్ళీ సూత్ర వివరణలో మళ్ళీ పూర్వపక్షి చెప్తున్నాడు. బ్రహ్మము జగత్తు ఉపాదాన కారణం కాదు. నిర్గుణం అవటం వలన గంధ రూపాది వలె గంధము రూపము ఇవి నిర్గుణం. ఇవి దేనికి కారణం అవలేవు. వాడిచ్చే తర్కం ఇది. అలాగే నీ బ్రహ్మము నిర్గుణము కనుక గంధాదుల్లాగా అది ఉపాదాన కారణం కాదు. ఈ తర్కం ద్వారా నీ సమన్వయంకి విరోధం వస్తుంది. విరోధం ఉందా లేదా అంటే సిద్ధాంత విరోధం లేదంటాడు. జగత్ సృష్టికి కావలసిన సర్వజ్ఞత్వ ధర్మలు ఆ పరమేశ్వరుడి గలవు. సర్వజ్ఞత్వము, సర్వశక్తివంతము, సత్య సంకల్పము, ఇలాంటివన్నీ బ్రహ్మమే సంపూర్ణ జగత్తు ఉపాదాన కారణము. బ్రహ్మమునందు గలవని పూర్వమే నిరూపించింది. ఈ గుణాలన్నీ, ఈ ధర్మాలన్నీ నిర్గుణ బ్రహ్మమును ప్రధానం వలె పరిణామ ఉపాదాన కారణము చెప్పకపోయినను నీ ప్రధానము పరిణామి ఉపాదాన కారణం. ప్రధానం మారిపోతుంది, జగత్తులాగా ఇంకా ప్రధానం ఉండదు. కానీ మా బ్రహ్మ అలా కాదు. తాడు మీద పాములాగా వివత్తు ఉపాదాన కారణము. అప్పుడు నువ్వు చెప్పిన న్యాయానికి ఏ విరోధం ఉండదు. బ్రహ్మము సర్వజ్ఞం, సర్వశక్తిమంతం మరియు మహామాయుక్తం అవుతుంది. మహామాయ శక్తి ఉంది, ఏ విధమైన దోషములు లేవు. ఇది ముందు కూడా చెప్పాం, ఇప్పుడు అదే చెప్తున్నాం. ఉపనిషత్ దర్శనములో అధిక సంశయములు కలుగుట, అధిక శంకలు చేయుట సరికాదు. చెప్పింది మాట్లాడకుండా ఒప్పుకోవాలి. అది ఇలాగా బ్రహ్మసూత్రంలో ద్వితీయాధ్యాయంలోని ప్రథమ పాదం యొక్క సంకలనం సమాప్తము. ద్వితీయాధ్యాయ ప్రథమ పాద సమాప్త. ఇప్పుడు ద్వితీయాధ్యాయం యొక్క రెండో పాదం. ఇది తర్కపాదము అంటారు. దీన్ని ఏమిటంటారు? తర్కపాదము అంటారు. ఎందుకని? పూర్వపక్ష మతస్థులందరూ తర్కం ద్వారా నీ బ్రహ్మ సృష్టి చేయలేదు అని చెప్తే మళ్ళీ తర్కం ద్వారానే చేయగలదు అని చెప్పి వాళ్ళ మతాన్ని ఖండిస్తారు. అందుకని తర్క ప్రధానం, యుక్తి ప్రధానం. శృతి అసమ్మత మార్గ నిరాకరణ పాదము. లేకపోతే శృతి ఒప్పుకోని మార్గాలని ఖండిస్తుంది. ఈ పాదములో
సాంఖ్యాది మతంలో గల దోషములను చూపి ఆ మతను ఖండించున్నారు. ముందు సరికాదు అని చెప్పారు సాంఖ్య మతం. ఇప్పుడు సాంఖ్యంలో తర్కంలో దోషాలు కూడా చూపిస్తారు. ముముక్షువుల హృదయములో సమ్యక్ జ్ఞానం ఉత్పన్నం గావించుటకు వేదాంత వాక్యముల సమన్వయంలో ప్రతిపక్ష సాంఖ్యాల ద్వారా చూపించిన దోషములు ఖండించి ముందేం చెప్పారు పూర్వపాదంలో, ముముక్షు మోక్ష ఇచ్చగలవాడు, వాడికి జ్ఞానం కావాలి. అది వేదాంత వాక్యాల సమన్వయంలోనే సమ్మతం ప్రసిద్ధం అని చెప్పి సాంఖ్యులు చూపించిన దోషాలన్నింటినీ ఖండించారు. వేదాంత మతాన్ని సమన్వయాన్ని స్థాపన చేశారు. నిర్దిష్ట బ్రహ్మాత్మక జ్ఞానమందు నిస్సందేహ ప్రవృత్తి కలుగునని ఈ పాదం ప్రారంభించాల్సింది. ఇప్పుడు ముముక్షులకి దోషరహితమైన బ్రహ్మాత్మక జ్ఞానం ఏమీ సంశయం లేకుండా అందులో ప్రవృత్తి కలగాలని ఈ పాదం అంటే తర్కపాదం. అద్వైతవాదము సమీచీనమైనను మహర్షులచే ప్రణీతమైన సాంఖ్యాదుల మతము సమంజసములైతే అద్వైతంలో శ్రద్ధ కలగదు. సాంఖ్యం చతుర్వేద రాసిన సాంఖ్యం వాడు మహర్షి, వాడు చెప్పింది వింటే అద్వైతానికి దూరం అవుతాం. అందుకని వాడు చెప్పింది సరికాదు అని వాళ్ళ మతాల్లో దోషాలు చూపించి ఈ పాదంలో వాళ్ళ మతాన్ని ఖండిస్తారు. అది ప్రధాన విషయం. ముముక్షుల మోక్ష సాధన వరకు సమ్యక్ జ్ఞానం వృత్తాంతి వేదాంతం అని చెప్తే సరియైనను, పరద్వేషమును కలిగించే పరపక్ష ఖండనంతో వారికి ఏం లాభము? సరే, నీకు జ్ఞానం కావాలి, నీ ఉపనిషత్తు నువ్వు చదువుకో, పోయి రెండోవాడి ముడ్డెందుకు పిలుతావు నువ్వు సరికాదు అని? పరద్వేషమును కలిగించి పరపక్ష ఖండనముతో వేదాంతులకు ఏమి లాభము అని అడుగుతున్నాడు. అయినను మాకందరూ సమానమే, కానీ మందబుద్ధులైన కొందరు ముముక్షుల్లో కొంతమంది తీవ్ర బుద్ధి కాదు, కొంచెం మందబుద్ధి, బుద్ధి కొంచెం తక్కువ. గొప్ప మాటలు రచించే న్యాయ సాంఖ్య బౌద్ధ పంచరాత్ర దర్శనలు కూడా తమ జ్ఞానం కలుగజేయనని వారిలో ప్రవృత్తి కలిగించరు. గౌతముడు రాసిన న్యాయ, కపిలుడు, బుద్ధుడు, ఈ తంత్రాలు వీట్ల ద్వారా కూడా సరియైన జ్ఞానం కలుగుతుంది. వాటిల్లో ప్రవృత్తి వాళ్ళకి కలుగుతుంది. ప్రౌఢమైన వ్యక్తులు కానవచ్చుతున్నది. వాళ్ళ మతాల్లో కూడా మంచి బలవంతమైన యుక్తులు, తర్కాలు కనిపిస్తున్నాయి. వారిని రచించిన వారు సర్వజ్ఞ కల్ప ఋషులు. సర్వజ్ఞుడు పరమాత్మ, ఈశజ్ఞునే కల్ప ప్రత్యయ అన్నారు. అంటే పరమాత్మ కన్నా కొంచెం తక్కువ సర్వజ్ఞత్వం ఉంది. దాన్ని కల్ప ప్రత్యయం ద్వారా చెప్తారు. సర్వజ్ఞ కల్పం అంటే వాడు సర్వజ్ఞుడు కాదు,
సర్వజ్ఞంలో ఏదో కొంచెం వెళ్తుందన్నమాట, కొంచెం తక్కువ. అందుకని రచించిన వారిని సర్వజ్ఞ కల్పరుషుడు ఉంటారు. అందుకని మందబుద్ధులకు ఆ మతంపై శ్రద్ధ కలుగును. బుద్ధి తక్కువ ఉన్న వాళ్ళకి వాళ్ళు చెప్పిన మతాల మీద శ్రద్ధ ఉంటుంది. ఆ శ్రద్ధ వారిని మోక్షము దూరం గావించింది. ఎందుకని వాళ్ళు వేదాలను ఒప్పుకోవట్లేదు. వాళ్ళ మీద శ్రద్ధ ఉంటే వీడు మోక్షానికి దూరం అవుతాడు. అందుకని ఆ మతంలో సారం లేదని చూపించుటకు పరపక్ష ఖండన అత్యావశ్యకము. ఆ మతాల్లో సారం లేదు, ఆ మతాలను అవలంబిస్తే మోక్షాన్ని పొందలేవు. అందుకని వాళ్ళ మతాన్ని ఖండించడం చాలా ఆవశ్యకం. ద్వితీయాధ్యాయంలో ప్రథమ పాదం ద్వారా సమన్వయ విరోధ పక్షం ఖండించి స్వపక్ష స్థాపన గావించబడినది. ఇది ద్వితీయాధ్యాయం 2వ పాదం. మొదటి పాదంలో ఏం చేశారు? సమన్వయానికి విరోధ పక్షాలు ఏవేవైతే ఉన్నాయో సాంఖ్యము, తర్కం లాంటి ఖండించి స్వపక్ష స్థాపన, వేదాంత సమన్వయం స్థాపన చేశారు. ఈ ద్వితీయ పాదం ద్వారా వేదాంత సమన్వయం విరోధములు చూపించిన దోషములు చెప్పు సాంఖ్యాల మతం ముఖ్యంగా ఖండించున్నారు. పరపక్షాలు ఏం చేస్తున్నాయి? సమన్వయానికి విరోధాలు చూపిస్తున్నాయి యుక్తుల ద్వారా. అందుకని వాటిని ఖండించారు. పూర్వపాదంతో పాటు ఈ పాదమునకు ఉపజీవక భావ సంగతి, ఒక దానిని ఆశ్రయించి బతుకున్నది ఉపజీవ్యం. ఉపజీవకమనగా దానికి ఆశ్రయం ఇచ్చినది. ఇప్పుడు రచన అనుపత్తి అధికరణం అంటే, రచన అంటే సృష్టి. మీ బ్రహ్మము ఈ జగత్తు సృష్టి చేయలేదు. రచన అనుపపత్తి. ఉపపత్తి అంటే యుక్తి, అనుపపత్తి అంటే విపరీతమైన యుక్తి, అంటే సరికాదు అని చెప్పడం. అది పూర్వాధికంలో బ్రహ్మం జగత్కారణత్వం సర్వజ్ఞత ధర్మములు యుక్తి సంగతంగా నిర్ణయించబడినవి. ఆ సర్వజ్ఞాతి ధర్మములు సాంఖ్యుల ప్రధానంలో కూడా ఉన్నవన్నీ స్వీకరించవచ్చును కదా. సర్వజ్ఞత్వం నువ్వు బ్రహ్మలో ఉందన్నావు, మా ప్రధానంలో కూడా ఉంది అని చెప్పచ్చు కదా. ఇది ఆక్షేపం కనుక దీనికి ఆక్షేప సంగతి అంటారు. సాంఖ్యుల సిద్ధాంతం ఈ అధికరణానికి విషయం. సాంఖ్యుల సిద్ధాంతం ప్రమాణ మూలకంగా లేక భ్రాంతి మూలకంగా, ప్రధాన జగత్ కారణమునా కాదా, అది సంశయం. సంపూర్ణ ప్రపంచంలో ఘటాదులతో సహా సుఖము, దుఃఖము, మోహము అనేది కానవచ్చుతున్నది. ప్రపంచంలో వ్యవహారంలో సుఖము, దుఃఖము, మోహము, అజ్ఞానం కనిపిస్తున్నాయి. అందుకని సుఖ దుఃఖ మోహాత్మము ప్రధానమే జగత్ కారణము. జగత్తులో కనిపిస్తున్నాయి కనుక సుఖ దుఃఖ మోహాలు మా ప్రధానంలో కూడా ఉన్నాయి కనుక ఈ ప్రధానమే జగత్తుకి కారణము. ఇంకా పూర్వపక్షం దాని సిద్ధాంత సమాధానం సాంఖ్య దర్శనం ద్వారా చెప్పబడి అనుమానం ద్వారా సిద్ధము ప్రధానము జగత్ కారణము కాజాలదు. అది ఎప్పుడు అవ్వదు. ఎందుకని వేదాలు ఒప్పుకోకుండా అనుమానం ద్వారా ఒక ప్రధానాన్ని వాళ్ళు సృష్టించుకున్నారు. సస్తవమే అనగా
సృష్టి కావించబో ప్రపంచం యొక్క జ్ఞాన శూన్యమవుటోలను ప్రధానం జడము. ఏ సృష్టి చేయాలి, ఎవడికి ఏ కర్మ ఇవ్వాలి, ఎవడు ఎక్కడ పుట్టాలి, ఎంత సంపాదిస్తాడు, ఎక్కడ చస్తాడు, ఏమి చేస్తాడు, ఈ జ్ఞానం ప్రధానానికి లేదు. ఎందుకని? జడం, అచేతనం. అందుకని అచేతనమైన ప్రధానము ద్వారా విచిత్రమైనటువంటి సృష్టి సంభవం కాదు. నువ్వు అన్నావు సుఖము, దుఃఖము, మోహము ప్రపంచంలో ఉన్నాయి. అవి ప్రపంచంలో లేవు, నీ మనస్సులో ఉన్నాయి అంటాడు. మనసులో ఉన్న పదార్థము అవి ఘటాదుల్లో ఎక్కువ ఉండగలవు. అది ఇది సిద్ధాంతి ఇచ్చిన సమాధానం. ఇప్పుడు వైయాసిక న్యాయమాల. ప్రధానం జగతో హేతుర్నవా సర్వే ఘటాదయ అన్విత సుఖదుఃఖాద్యైరితో హేతురతో భవే. హేతు యోగ్యరచన ప్రవృత్యాదేర సంభవాత్ సుఖాద్య అంతర బాహ్య ఘటాద్యాస్తు కుతో అన్వయ. ఇప్పుడు ప్రధానం జగతో హేతుర్నవ. ఈ ప్రధానము జగత్తు సృష్టి చేయడానికి కారణం అవుతుందా అవదా అంటే ఘటాదయ సర్వే అన్వితా. కుండ ఒకటికి దొరికితే వాడి సుఖం, ఇంకోటికి దొరక్కపోతే వాడికి దుఃఖం, ఇంకోటి ఇంకోలా కనిపిస్తే అది కుండ కావాలని మోహం. ఇప్పుడు సుఖ దుఃఖ జై ఎతో అన్విత. వస్తువుల్లో సుఖము, దుఃఖము, మోహము ఉందని పూర్వపక్షి చెప్తున్నాడు. ప్రపంచంలో కూడా ఈ మూడు ఉన్నాయి. అందుకని మా ప్రధానము ఈ ప్రపంచానికి సృష్టికి కారణము అని పూర్వపక్షి చెప్తే దాని సమాధానం నా హేతు. నీ ప్రధానము కారణము అవ్వలేదు. యోగ్య రచన ప్రవృత్యాదే అసంభవాత్. దానికి జ్ఞానం లేదు, సర్వజ్ఞత్వానికి జ్ఞానం లేదు. అందుకని సూర్యుడు ఎక్కడుంటాడో, చంద్రుడు ఎక్కడుంటాడో, గ్రహాలు ఎక్కడుంటాయి, ఎవడెక్కడ పుడతాడో, ఎక్కడ చేస్తాడో, ఇలాంటి సర్వజ్ఞత్వ జ్ఞానం లేకపోవడం మూలాన ప్రవృత్తి అసంభవ. అది సృష్టి చేయలేదు. తర్వాత సుఖము, దుఃఖము, మోహము అన్నావు. అవి మనస్సులో ఉంటాయి, బయట కాదు. కనుక నువ్వు చెప్పిన తర్కం సరికాదు అని ఈ వైయాసిక న్యాయమాల ద్వారా చెప్పారు. ఇప్పుడు దీనికి అనువాదం. ప్రధానము జగత్ కారణమా కాదా? గడపడిన పదార్థమన్నీ సుఖము, దుఃఖము, మోహంతో కూడినవి. అందువలన సుఖ దుఃఖ మోహాత్మకు ప్రధానము జగత్ కారణము పూర్వవాది. దాని సిద్ధాంత సమాధానం. విచిత్ర జగత్ యొక్క రచన, దాని ఎందు ప్రవృత్తి అచేతన ప్రధానంలో సంభవము కానందున విచిత్ర జగత్ ఈ సృష్టి అది జడమైనటువంటి ప్రధానానికి సంభవం కాదు. అందుకని ప్రధానం జగత్ కారణం కాదు. సుఖ దుఃఖాదుల అంతరములు లోపల మనస్సులో గలవు. ఘటపటాదులు బాహ్య వస్తువులు. ఘటపటాదులు సుఖ దుఃఖ మోహములు అనుభవములు ఎట్లుండగలవు? మనసులో ఉన్న బయట ఎలా ఉంటాయి అని అడుగుతున్నారు.
ఇప్పుడు భారతీయ దేశంలో వారి వ్యాఖ్య సుఖ దుఃఖ మోహాత్మకు ప్రధానము సాంఖ్యులు జగత్ కారణం ఉంటారు. అన్ని పదార్థములందు సుఖ దుఃఖములు కానవచ్చుతున్నది. పదార్థం ప్రాప్తమైన వాని సుఖము కలుగుతున్నది. ఘటం దొరికితే వాడు సుఖంట. ఎందుకు? నీళ్ళు తీసుకొస్తాడట. బట్ట దొరికితే శరీరం కప్పుకుంటాడట. ప్రయోజనం సిద్ధించడం ఘటపటాదులు దొంగిలించబడిన వాడి దుఃఖం. తన దగ్గర ఉన్న కుండ బట్ట ఎవడ తీసిపోతే వాడి దుఃఖం. నీళ్లు తెచ్చుంటా మళ్ళీ కార్యములు అపేక్షలేని మనకి ఘటాదులు సుఖ దుఃఖాలను స్థితి లేదు. ఇప్పుడు నీళ్లు తెచ్చుకోకర్లేదు, వాడి దగ్గర కుండ కూడా లేదు, కానీ వాడికి ఆ కుండ కావాలి అనేటువంటి ఇచ్చి కూడా ఉండదు. అందుకని ఆ కుండ ద్వారా వచ్చే సుఖము దుఃఖం వాడికి లేవు ఉంటాడు. ఒక మంచి వస్తువు మన వద్ద ఉన్నప్పుడు ఆ వస్తువు లేని వారికి వాడి మోహం కలుగును. మన దగ్గర మంచి వస్తువు ఉంటే చూశాడు, వాడి దగ్గర లేదు, అందుకని వాడికి మోహం కలుగుతుంది. శాస్త్రీయము కాని కోరికను మోహం అంటారు. శాస్త్రీయమైన కోరిక ధర్మాదు వాటిని మోహం అంటారు. ప్రాపంచిక విషయాల కోరికని మోహం అంటారు. ఈ సుఖ దుఃఖ మోహముల అన్వయము ప్రధానంలో కానవచ్చుతున్నవి. అది త్రిగుణాత్మికం. సత్వము సుఖము, తమస్సు దుఃఖము, రజోగుణము తమస్సు మోహము, రజస్సు దుఃఖము. అది వాడు చెప్పేది. ఈ విధంగా చెప్పిన పూర్వవాదికి సిద్ధాంత సమాధానము. ప్రధానము జగత్ కారణం కాజాలదు. దేహము, ఇంద్రియములు, పర్వతము మొదలుగా గల అసాధారణ సంఘటనతో కూడిన జగత్తులను కావించుట అచేతన ప్రధానమందు యోగ్యత లేదు. దేహం, ఇంద్రియాలు, కొండలు, దెబ్బలు, సముద్రం, సూర్యుడు, చంద్రుడు ఇలాంటివన్నీ సృష్టి చేయడానికి జడమైన ప్రధానములో శక్తి లేదు, యోగ్యతే లేదు. సుందరమైన భవన నిర్మాణము ఎంతో నిపుణులైన శిల్పుల ద్వారానే చేయబడుతున్నది. జగత్ నిర్మాణం అట్టుండి నేను ఆ నిర్మాణ సిద్ధికి జడము అనగా అచేతన ప్రధాన ప్రవృత్తి కూడా కాదాలదు. జగత్ సిద్ధికి నిర్వహణము, సృష్టి సిద్ధికి జడము. అది జడంలో ప్రవృత్తి ఎలాగొస్తుంది? ఒక పని చెయ్యాలి అంటే చైతన్యం ఉండాలి, అప్పుడు కర్మ చెప్తాడు, కర్మ చేస్తాడు. లోకంలో చైతన్యం ద్వారా అనధిష్ఠితమైన వాహనాదులు ప్రవృత్తి చూడబడటం లేదు. గుర్రం ఉంటే, సారథి ఉంటే బండి నడుస్తుంది, డ్రైవర్ ఉంటే బండి నడుస్తుంది. అనధిష్టం అంటే ఆ చైతన్యము అక్కడ లేకుండా ఆ వాహనాదులు కదలటం చూడబడట్లేదు. సారథి లేని రథం నడవజాలదు. చైతన్యవంతమైన పురుషుని ప్రధానము అనుష్ఠానమైన మీ సాంఖ్యంలో చెప్పిన పురుషుని అసంగత హాని కలుగును. లేదు, మా ప్రధానము జడము, కానీ అది పురుషునికి ప్రధానము, పురుషుడు ప్రధానానికి అధిష్టానము అని చెప్తే మీ మతానికి హాని. ఎందుకని? నువ్వు పురుషుడిని అసంగము ఉంటావు, వాడేం పట్టించుకోతాడు, వాడికి అక్కర్లేదు. మళ్ళీ అంటాడు ఈ ప్రధానం వెళ్ళే పురుషుడు మోక్షం వచ్చిందంటాడు. బాగుందా?
మరి బుద్ధి. అందుకని మీ సాంఖ్యంలో పురుషుని అసంగతులు హాని కలుగును, దాంతో మీ సిద్ధాంతం మట్టి కొట్టుకుపోవును. అది ఘటపడాదులు సుఖ దుఃఖ మోహాత్మలు సరికాదు. సుఖ దుఃఖాదులు లోపల మనస్సులో గలవు, ఘటాదులు బయట గలవు. వాని సమన్వయం కాజాలదు. ఇదంతా చెప్పి ప్రధానము జగత్కారణము కాదు అన్న సిద్ధమైంది. రచనానుపత్తేసిన అనుమానం. ఇప్పుడు సూత్రం రచన అనుభవత్తేసి నీ ప్రధానం సృష్టి చేయలేదు. నా అనుమానం, అనుమానం ద్వారా సిద్ధమయ్యే ప్రధానం సృష్టి చేయలేదు. అది ఈ జగత్తు సుఖ దుఃఖ మోహాత్మ ఉండటం వల్ల వీళ్ళలో ఉన్న ప్రధానం జగత్కారం అనవలేను. సూత్రాత్ మట్టితో చేసిన కుండ మట్టి మేము వచ్చినది. అనుమానం ద్వారా సిద్ధము ప్రధానం జగత్కారం అన్న పూర్వపక్షి. అది సరికాదని సిద్ధాంతం. సృష్టి చేయవలసిన పదార్థం జ్ఞానం లేని జడ ప్రధానం ద్వారా వివిధములైన విచిత్రమైన వస్తువుల రచన సంభవము కాదు. ఇది సూత్రార్థం. ఇప్పుడు ఇంకో మాట. సుఖ దుఃఖాలు మనసులోనివి, బాహ్యమైన ఘటపట జగత్తును అన్వయించి సరికాదు. ఘటపడాలు సుఖ దుఃఖ మోహ జనకములు కానీ అవి సుఖాన్ని సుఖాన్ని మోహాన్ని ఉత్పత్తి చేస్తాయి. అంతేకాని సుఖ దుఃఖ మోహాత్మ రూపాలు కావచ్చు. స్వరూపం కుండ స్వయంగా సుఖము కాదు, దుఃఖము కాదు. అది ఉన్నవాడికి సుఖము, లేని వాడికి దుఃఖము, అది చూసిన వాడికి మోహము. కనుక సుఖ దుఃఖ మోహాలను ఉత్పత్తి చేస్తాయి. సుఖ దుఃఖ మోహాత్మక స్వరూపాలు కాదు. కనుక సాంఖ్య సిద్ధాంతము ప్రామాణికము కాదు. సంపూర్ణ సంసారం సుఖ దుఃఖ మోహ రూపం గాన ఉపాదాన కారణము కూడా మళ్ళీ పూర్వపక్షించున్నాడు. సుఖ దుఃఖ మోహ ప్రధానమే అగును. ఏ విధముగా అయినా మట్టితో చేయబడిన కుండ మట్టి రూపమై ఉండుట లోకంలో చూస్తున్నాము. సంపూర్ణ బాహ్య వస్తువులు ఆధ్యాత్మిక వస్తువులు కార్య జగత్తు సుఖ దుఃఖ మోహ రూపమై ఉన్నది. ఈ కార్య జగత్తు సుఖ దుఃఖ మోహ రూపాత్మంగా ఉంది అన్నాడు. కనుక ఈ జగత్తున కారణము సుఖ దుఃఖ మోహ రూపమైన ప్రధానము అని పూర్వపక్షి తర్కం. దాని సిద్ధాంతి చెప్పే సమాధానం. సాంఖ్య శాస్త్రంలో చెప్పే అనుమాన ప్రమాణం ద్వారా సిద్ధము ప్రధానము జగదుపాదాన కారణం కాగలదు. ఇది జగత్ ఉపాదాన కారణం అవ్వలేదు, అవ్వదు, అవ్వలేదు. ఎందుకని జడమైన ప్రధానం ద్వారా సృష్టి జరగదు. గారడి వాడు ఉన్నాడంటే వాడు స్వయం చైతన్యం. కనుక బాహ్య జగత్తులో సుఖ దుఃఖాలు సంభవం కానరాదు. ప్రధానం జడమవుట వలన సృష్టి చేయబో పదార్థంలో జ్ఞానం దానికి లేదు. పరమాత్మకి ఏమి చెయ్యాలనే జ్ఞానం ఉంది. జడానికి ఎక్కడ వస్తుంది? అనేక ప్రకారంతో కూడా నిశ్చిత జగత్తును ಎಷ್ಟು సృష్టించగలదు జడ ప్రధానము. లోకములో భవనములు ఆసనాలు బుద్ధిమంతులైన శిల్పుల ద్వారా నిర్మించబడుతున్నాయి. తెలియగల వారు ఋతువులకు అనుకూలము పదార్థమును గ్రహించి సుఖప్రాప్తిని దుఃఖ నివృత్తిని పొందుతున్నారు. ఇది భవనాలు, పెద్ద పెద్ద భవనాలు
తర్వాత ఆసనం కూర్చోడానికి శిల్పులుగానే నిర్మించబడుతున్నారు. బుద్ధిమంతులు ఋతువులకు అనుకూలమైన పదార్థాలు తీసుకుంటారు. ఎలాగా అది చెప్తున్నాం. శీతాకాలంలో కస్తూరి వేడి పుట్టిస్తుంది. వేసవి కాలంలో చందనం ఉపయోగిస్తారు. అలాగే బుద్ధిమంతులు సుఖాన్ని పొందుతున్నారు. ఋతువులకు అనుకూలమైన భవనములు కూడా నిర్మించుతున్నారు. సుఖ దుఃఖ ధర్మంలో అంతఃకరణలో ఉండడం కానీ బాహ్య జగత్తులో లేవు. సుఖము దుఃఖము మోహము ఇది మనసులో ఉన్నాయరా బాబు, బయట లేవు. శబ్దాదులందు బాహ్యత్వము స్పష్టముగా ప్రతీతమవుతున్నది. ఒకే శబ్ద భావన ఒకరి ఆనందం ఇచ్చును, వేరొక దుఃఖం ఇచ్చును. శబ్దము రోగికి దుఃఖాన్ని ఇస్తుంది. అది యవ్వనవంతుడు ఆరోగ్యం వాడు ఆ శబ్దాన్ని విని నాట్యం చేస్తూ ఉంటాడు. శబ్దం ఒకటికి దుఃఖం ఇస్తుంది, ఒకటికి ఆనందాన్ని ఇస్తుంది. సుఖ దుఃఖ కారణ శబ్దమును స్వీకరించక ఆంతరంగ భావనా విశేషని స్వీకరించవలేను. శబ్దంలో లేదు, అది గ్రహించే వ్యక్తిలో ఉంటుంది. అచేతనమైన ప్రధానం ద్వారా జగత్తు వచ్చిన సంభవం కానందువలన సుఖ దుఃఖాలు బాహ్య జగత్తులో లేనందువలన జగత్ సృష్టి చెప్పే సాంఖ్య శాస్త్రం అప్రమాణికము. కనుక జగత్ సృష్టిని చెప్పే నీ సాంఖ్య సిద్ధాంతము ప్రామాణికము కాదు. రచన అంటే ప్రవృత్తికి ముందు ఆలోచన. గృహ నిర్మాణముకు ముందు నమూనాను కాగితం మీద గీసుకుని బాగా ఆలోచించి బాగుందని నిశ్చయించిన తర్వాతనే గృహ నిర్మాణం చేస్తున్నారు. బ్లూ ప్రింట్ అనేదో అంటారు. ముందు ప్లాన్ నమూనా గీస్తారు. ప్రవృత్తి కారణ కాగితం నమూనాను చూసి ఆలోచించే రచన శబ్దము. ఈ రచన చైతన్యముకే కానీ జన ప్రధానం కుదరదు. ఈ రచన చేతనం చేయడానికి లేదు. సాంఖ్యశాస్త్రంలో చెప్పిన మహత్తత్వం నుండి పృథ్వీ పర్యంతము సంపూర్ణ విశేషములకు మూల కారణము త్రిగుణాత్మకు ప్రధానమే. ప్రధానము త్రిగుణాత్మము, తత్వరజత్వము కూడా ఉన్నది. అది మహత్తత్వము పృథ్వీ ఇవన్నీ సృష్టి చేస్తుంది. ఆ విశేషముల పరిణామము సమన్వయము చూడబడుతున్నది. ఈ సృష్టి చేసేవన్నీ అందులో కనిపిస్తున్నాయి అంటారు. శక్తి విశిష్ట కారణం ద్వారా కార్యప్రవృత్తి కూడా ప్రధానంలో చూడబడుతున్నది. కార్యకారణ విభాగం ముద్గతాలను చూడబడుతున్నది. కార్యకారణ భావం విభాగం కార్యకుండా కారణం మట్టి అలాగే ప్రధానంలో కనిపిస్తుంది అంటాడు. మహదాది జగత్తుకు సృష్టి చేసే శక్తి ప్రధానంలో కలదు కాన మహదాది రూపంగా పరిణతి చెందుటకు మహత్ అంటే ఒక విధంగా చెప్పాలి అంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి హిరణ్య గర్భం అనుకోవచ్చు. సమిష్టి స్థూల శరీరాభిమానం రూపముగా పరిణతి చెందుటకు ప్రధాన ప్రవృత్తి అవుతున్నది. ఇది సంశయం. ఇప్పుడు దీనికి సమాధానం ముందు సూత్రంలో చెప్తున్నాం. ప్రవృత్తి ఉండడం మూలాన అంటాడు. అచేతన ప్రధానం మూడు గుణములు సమానంగా ఉన్న సామ్యావస్థ నుండి మారి
ప్రవృత్తి కలుగుటకు చైతన్యాధారం లేక సంభవం కాదు. ఇప్పుడు మూడు సమానంగా ఉన్నాయి ప్రధానంలో. మాట్లాడితే అవే ఎలాగ మారుతాయి? ముందు చెప్పాం, నైయాయికులు పరమాణువులు ఉంటారు. సరే, లయం అయింది, అన్ని పదార్థాలు పరమాణువుగా మారిపోయాయి. ఆ పరమాణువులను అక్కడ కూర్చొని కలిపేవాడు ఎవడు? వాడు తాత ఎవడు లేడు సృష్టికి ముందు. తర్వాత ఇది పృథివీ పరమాణువు, ఇది వాయు పరమాణు ఎవరు నిశ్చయం చేస్తాడు? అవి జడాలు. అలాగే ఇక్కడ జడ ప్రధానం, చైతన్య ఆధారం లేదు. అందుకని ప్రవృత్తి, జగత్ సృష్టి యొక్క ప్రవృత్తి ప్రధానం కాజాలదు. పూర్వ సూత్రం నుండి నానుమానం ఈ సూత్రంలో కూడా తీసుకురావాలని. అంటే అనుమానం ద్వారా సిద్ధం ప్రధానం, జగత్ కారణం కాజాలదు. ఉపపత్తేస్య ఇచ్చి లేదు. ప్రధానం అచేతనం, త్రిగుణములు సామ్యావస్థ రూపం 33/1/3% ఒకటిను. ఆ అవస్థ నుండి మారి జగద్రూపముగా పరిణామం చెందడు చైతన్యం యొక్క ప్రేరణ లెక్కతి కలగదు. ఆ సత్వరజస్తమ గుణాలు జగత్గా మారడానికి వెనకాల చైతన్యం ఉండాలి. జగత్ కారణముగా ప్రధానమును అనుమానించజాలము. దీనికి కారణం లోకంలో జడరథాల ప్రవృత్తి చైతన్యాధీనములే కానీ చైతన్యాధీనముగానే కానవచ్చుతున్నది. జడము ప్రవృత్తి చేయాలంటే, ప్రవృత్తికి కావాలంటే చైతన్యం ఉండాలి. కేవలం చైతన్యం ప్రవర్తకము కాదు, దేహేంద్రియాలతో కూడిన చైతన్యమే ప్రవర్తకము. ఆ విధంగానే రథాదులను చూడబడుతున్నది. ఆ చైతన్య దేహాదులే రథాతుల ప్రవర్తనను స్వీకరించవలేనని పూర్వ చెప్తున్నాడు. చైతన్య దేహాదులే రథాతుల ప్రవర్తనని పూర్వపక్షం మళ్ళీ అంటున్నాడు. కేవలం అగ్ని ఇంధనము లేక కాల్చలేదు. అగ్ని ఉంది, అందులో ఏదైనా కర్ర కలప ఏమన్నా వేస్తే కాలుతుంది, లేకపోతే కాదు. ప్రకాశము ఈ చాలదు, ఇంధనముతో కూడా అగ్ని దహించగలదు, ప్రకాశమును ఇచ్చును. అగ్నినే దాహాదులకు కారణమని చెప్పుచున్నాడు. ఇంధనం ఉంటేనే అగ్ని కాలుతుంది, కానీ కాల్చే శక్తి అగ్నికేనే ఒప్పుకుంటున్నారు. దేహాదులతో కూడా చైతన్య ప్రవర్తనం కానవచ్చును. అన్య వ్యతిరేకం ద్వారా రథాదుల ప్రవర్తనం చైతన్యం స్వీకరించవలను. కనుక ఎక్కడ చైతన్యం ఉందో అక్కడ ప్రవృత్తి ఉంది, చైతన్యం లేని చోట ప్రవృత్తి లేదు. ఇది అన్య వ్యతిరేకం. ఎక్కడ పొగ ఉందో అక్కడ అగ్ని ఉంది, అగ్ని లేకపోతే పొగ లేదు. ఎక్కడ చైతన్యం ఉందో అక్కడ ప్రవృత్తి, ఎక్కడ చైతన్యం లేదో అక్కడ ప్రవృత్తి లేదు. ఈ అన్య వ్యతిరేకం ద్వారా రథాదుల ప్రవర్తనం, రథాదులో ప్రవృత్తి కలుగుతున్నాయంటే చైతన్యాన్ని స్వీకరించి తీరాలి. కేవలం దేహాదులు కాదు, జడమైన ప్రధానం జగత్ కారణం కాజాలదు. అందుకని జడమైన ప్రధానం జగత్ సృష్టికి కారణం అవ్వలేదు. ఆత్మస్వరూపం కేవలం ప్రవర్తకమని కూడా చెప్పజాలమన్న సరికాదు. కేవలం ఆత్మే ప్రవర్తనం చెప్పలేము. అయస్కాంతమని స్వయంగా క్రియారహితమైనను
లోహాదులలో క్రియా ఉత్పాదనం చూడబడుతుంది. రూపరసాది విషయంలో ప్రవృత్తి శూన్యమైనను పురుషుల్లో వాని ద్వారా ప్రవృత్తి చూడబడుతున్నది. అయస్కాంతమని దానిలో ప్రవృత్తి లేదు, కానీ లోహాదులు పక్కన ఉంటే వాటిలో క్రియ ఉత్పత్తి చేస్తుంది. అలాగే ఈ చైతన్యంలో రూపరసాది గుణాలు లేవు, కానీ వాని ద్వారా ప్రవృత్తి, ఆ చైతన్యం ద్వారా అవి ఉంటే చైతన్యంలో ప్రవృత్తి, అవి అక్కడి నుంచి వస్తాయి. మాయ. ఒకే అద్వితీయంలో ప్రవర్తక కర్త మరియు ప్రవర్తక విషయభావము సంభవం కాదు అనినా నువ్వు చైతన్యం అన్నావు, అదే కర్త అదే కర్మ కాదు ఉంటాడు పూర్వ వేదాంత మతాంశం. ఒకే బ్రహ్మం అవిద్య ద్వారా ఉత్పన్నమైన నామరూపాత్మక జగత్తును ప్రవర్తన స్థితిని గావించబడింది. అవిద్య ద్వారా బ్రహ్మం ఒకటే, కానీ అవిద్య అజ్ఞానం మాయా ఉంది, అది జగత్గా మారుతుంది. సర్వజ్ఞ పరమేశ్వరుని స్వీకరించే ప్రవర్తకం దానంతట అదే సిద్ధమవును. ఇది సర్వజ్ఞ పరమేశ్వరుడు, ఆయనైతే కారణం. అవిద్య ద్వారా అంతా అవుతూ ఉంటుంది. అందుకని ప్రధానము జగత్కారణం స్వీకరించే ప్రవృత్తి ఏ విధమును సిద్ధం కాదు. ప్రవృత్తి చైతన్యంలోనే ఉంది. ఇక్కడ చైతన్యం యొక్క శక్తి మాయ, అదంతా చేసి చూపిస్తుంది. గారడి వాడు చేసినట్టు సాంఖ్యకారికలో చెప్పినది మనగా దూడ పెరుగుడకు అతీతమైన పాలు ఆవశ్యకం, పురుషుని భోగమోక్షం అతీత ప్రధాన ప్రవృత్తి జరుగునని పూర్వాల సందేహం. దూడ పెరగాలంటే పాలు కావాలి, పాలు జడము. అలాగే పురుషుడు చైతన్యము సరే, వాడికి భోగమోక్షాలకి జడమైన ప్రధానం కావాలి అంటాడు. దీనికి ముందు సూత్రంలో సమాధానం చెప్తున్నారు. పయోమువచ్చేత్ తత్రాపి. పయోస్ అంటే పాలు, అంబు అంటే నీళ్ళు. అలాగా అనేది పూర్వపక్షి చెప్తున్నాడు. పాలు దూడపోవడమే స్వయంగానే ప్రవృత్తమవును, నీరు స్వయంగానే ప్రవహించును, ప్రధానము కూడా స్వయంగా ప్రవృత్తమవుతున్నది అని అలా చెప్పడానికి వీల్లేదు. యో అప్సుతిష్టన్, ఏది నీళ్ళల్లో ఉందో శక్తి, ఏది నీళ్ళే దాని శరీరం నీళ్ళల్లో ఉండి నీళ్ళని నడిపిస్తూ ఉంది, అది శృతి. జలాదులకు పరమాత్మయే ప్రేరకము, జలాదులకు ప్రేరకము పరమాత్మ. అందుకని ప్రధాన జగత్కారణం కాదు. వత్సబుద్ధి నిమిత్తం క్షీరస్య యదా ప్రవృత్తి అన్యస్య పురుష విమోక్ష నిమిత్తం తదా ప్రవృత్తి ప్రధానస్య. దూడ పెరగడానికి పాలు ఎలా కావాలో అలాగే అజ్ఞాని పురుషుడికి మోక్షం ఇవ్వడానికి ప్రధానం ప్రవృత్తి అవుతుంది అని వాళ్ళ కారిక. దూడ పెరుగుటకు అచేతమైన పాలు స్వయమనే ప్రవర్తించున్నది, పురుషుని భోగమోక్షము అచేతమైన ప్రధాన ప్రవృత్తి జరుగును అనేది సాంఖ్యవాదం. అచేతన ప్రధానంలో ప్రవృత్తి లేదని చెప్పి తగదు. ఇప్పుడు దూడం చూస్తే పాలు దానంతట అదే వచ్చేస్తాయంటాడు. అచేతనమైన జలము లోకోపకారముగా నదుల రూపంలో ప్రవహించున్నది. అచేతమైన ప్రధానం కూడా పురుషులు భోగమోక్షం స్థితి కూడా స్వయంగా మహత్తత్వము, అహంకారము, పంచసూక్ష్మభూతములు
పంచతన్మాత్రలు, ఏకాదశి ఇంద్రియములు, పంచమహాభూతములుగా ప్రవృత్తి వచ్చినది. ఇదంతా ప్రధానం ఇలా మారింది అంటాడు. అటులు చెప్పుడు సరికాదు సిద్ధాంతం అంటాడు. పాలు జలాదులు కూడా ప్రేరక పరమాత్మయే. ద్వితీయాధ్యాయంలోని సప్తమ అంతర్యామ బ్రాహ్మణంలో యో అప్సుతిష్టన్ యో ఉపాంతరయమతి, ఏ పరమాత్మని లోపల అన్నింటిని ప్రేరేపించున్నాడు ఆ పరమాత్మ జ్ఞానం జలమునకు లేదు. జలమే వాని శరీరం, ఆ నీటిలో ఉన్న అంతర్యామి పరమాత్మయే. ఎందుకని? పరమాత్మ సర్వవ్యాపి, అధిష్టానం. నీళ్ళవన్నీ దాంట్లో కల్పితం. సచ్చిత్ ఆనంద స్వరూపం అన్ని చోట్ల ఉంది, అది బ్రహ్మస్వరూపం. నామరూపాలు జగత్ స్వరూపం. నామరూపాలు మారిపోతాయి, పోతాయి, కానీ సచ్చిదానంద స్వరూపము పోదు. అందుకని నీటిలో ఉన్న అంత పరమాత్మ అభయ స్వరూపుడు, మరణరహితుడు, ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ఆదైవిక ఆదిభౌత జగత్తు నియమించేవాడు పరమేశ్వరుడు. పూర్వవాదులైన మీకు, సిద్ధాంతులైన మాకు సామతమేమనగా అచేతం ద్వారా రథాదుల ప్రవృత్తి ఏర్పడడం చూడబడట్లేదు. నువ్వు నేను ఒప్పుకుంటున్నావు, రథాదుల ప్రవృత్తి లేదు. నీరు మరియు పాల లోపల చైతన్యం ఆత్మయే అధిష్టానముగా ఉన్నది. అధిష్టానం జలాదుల ప్రవృత్తి కారణం నిశ్చయించే ఏ దోషం ఉండదు. పాలు జడమైనను చైతన్యవంతమైన ఆవు తన దూడ మీద గల ప్రేమ వలన పాలను స్రవింపజేయను. దూడ ఆవు స్థనము చప్పరించినప్పుడు పాలు స్రవించును. అది నీరు పల్లం వైపు ప్రవహించును. అచేతన ప్రవృత్తిలో చైతన్యమే నియామం స్వీకరించవలను. మహదాది రూపంలో ప్రధాన ప్రవృత్తి చైతన్యం యొక్క ఆవశ్యకత లేకపోయినను ధర్మాధర్మలను అనుసరించి ప్రధానం మహదాది రూపంగా మారును కదా. ఈ ప్రశ్న సమాధానము రాబో సూత్రం ద్వారా ఇచ్చుచున్నాము. అది ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం